ఎన్నికల్లో పదే పదే సంపద సృష్టిస్తా అనేవారు చంద్రబాబు నాయుడు. ఆయన్ను విపక్షాలు అప్పట్లో అనుమానంగానే చూశాయి. ఆయన మాటలు నమ్మలేదు. కారణం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఏ హయాంలోనూ సంపద సృష్టించనే లేదు. అప్పులు సృష్టించారు, అవినీతి కుంభకోణాలు పుట్టించారు తప్ప సంపద సృష్టించలేదు. గత ఎన్నికల్లో 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంపద సృష్టించడంలో బిజీగా ఉన్నారు. కాకపోతే ఆ సంపద ప్రభుత్వ ఖజానాలో కాదు, తన సొంత ఖజానాలోకి, తన బంధుమిత్రుల జేబుల్లోకి సంపద సృష్టించడంలో యమ్మ బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ఇలా సంపదను సృష్టిస్తూ ఉంటే సనాతని పవన్ 3D సినిమా చూస్తున్నట్లు గుడ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఇదేం ఘోరం బాబు అని ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ఈ సంపద సృష్టిలో పవన్కి కూడా పావలా వాటా ఉంటుందని విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? తాను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానన్నారు. అందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదన్నారు. తాను అప్పులు చేయబోనని సంపద సృష్టించి ఆ సంపదతో హామీలు అమలు చేస్తానని గప్పాలు కొట్టారు చంద్రబాబు నాయుడు. ప్రతిసారి అబద్ధాలు చెబుతారని తెలిసిన జనమేమో ఈసారైనా బాబు మాట మీద నిలబడతారేమోనని నమ్మేశారు. సరే, ఎన్నికల అవకతవకలు ఉండనే ఉన్నాయని పరకాల ప్రభాకర్ వంటి మేధావులు ఆధారాలతో సహా స్పష్టం చేస్తున్నారు. సరే, దీన్ని పక్కన పెడితే గత ఎన్నికల్లో ఎలాగో ఒకలాగా అధికారం సాధించిన చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇక ఆయన సంపద సృష్టిస్తారు కాబోలు అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఒక్క పైసా సంపద సృష్టించకపోగా 3,33,000 కోట్ల రూపాయల అప్పులు సృష్టించేశారు చంద్రబాబు. అది కూడా కేవలం 20 నెలల కాలంలోనే. ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే జనం ఎన్నికల హామీలు గుర్తు చేస్తే అవి అమలు చేయాలంటే డబ్బులు కావాలి. ఖజానా ఖాళీగా ఉంది. సంపద సృష్టించే మార్గం ఉంటే వచ్చి నా చెవిలో చెప్పండి అని జనంతో వేళాకోళమాడారు చంద్రబాబు నాయుడు. ఇక ఆ తరువాత ఆయన చెవిలో ఎవరొచ్చి ఏ మార్గం చూపించారో తెలియదు కానీ సంపద సృష్టిపై దృష్టి సారించేశారు. ఏదైనా సరే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు. చంద్రబాబు కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. ముందుగా ఇంట గెలవాలి. అందుకే తన సొంత ఖజానాలో సంపద సృష్టించి ఆ తరువాత ప్రభుత్వ ఖజానా గురించి ఆలోచిద్దామనుకుని ఉండవచ్చు. తాజాగా తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ గల్లాపేటలో సంపద సృష్టించడానికి డిసైడ్ అయ్యారు. తానే ముఖ్యమంత్రి కాబట్టి తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి కోట్లు దోచిపెట్టేలా ఓ నిర్ణయం తీసేసుకున్నారు చంద్రబాబు నాయుడు. దాన్ని మంత్రివర్గం చేత మమ అనిపించారు. కుటుంబ సభ్యుల జేబుల్లో సంపద సృష్టించామన్న ఆనందంతో పొంగిపోయారు చంద్రబాబు. నెల రోజులు కూడా కాలేదు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగానే తన కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కి ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రయోజనాన్ని ఏనాడూ కలిగించలేదని పచ్చి అబద్ధమాడారు. ఇప్పుడు అదే హెరిటేజ్ కి ప్రయోజనం చేకూర్చడానికి పచ్చనడుం బిగించేశారు. ప్రజాధనాన్ని హెరిటేజ్ కి రాయితీల రూపంలో దోచిపెట్టేందుకు వీలుగా జీవో ఆమోదించేసుకున్నారు చంద్రబాబు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీకి టైలర్ మేడ్ రాయితీలు కల్పిస్తూ జీవో నంబర్ 57 జారీ చేసింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం. దీనివల్ల హెరిటేజ్ కు 59.69 కోట్ల రూపాయల మేరకు రాయితీ లబ్ధి చేకూరింది. హెరిటేజ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం 34.93 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ రాయితీలు అందించాలని నిర్ణయించారు. అంతేకాదు, హెరిటేజ్ కంపెనీకి 5 ఏళ్ల పాటు జీఎస్టీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక హెరిటేజ్ కు విద్యుత్ ఛార్జీల్లో ప్రతి యూనిట్ కు ₹1 రాయితీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. విద్యుత్ రాయితీల ద్వారానే 2 కోట్ల రూపాయల మేరకు దోచిపెట్టనున్నారు. చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ యాజమాన్యం తమకు టైలర్ మేడ్ రాయితీలు ఇవ్వండంటూ అర్జీ పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు అందడం ఆలస్యం. వెంటనే ఎస్ఐపిసి సమావేశం నిర్వహించి హెరిటేజ్ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఫిబ్రవరి 18న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో హెరిటేజ్ ప్రతిపాదనను ఆమోదించారు. చిత్రమేంటంటే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ విజ్ఞప్తిని చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి కూడా అయిన చంద్రబాబు నాయుడు దాన్ని యథాతథంగా ఆమోదించేసి సంపద సృష్టికి తలుపులు తెరిచారు. బోర్డు ఆమోదించగానే దీన్ని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గ ఎజెండాలో చేర్చారు. మంత్రివర్గంలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్లు తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి మేలు చేసే ఉత్తర్వుల జారీకి సై అన్నారు.
ఏపీలో కూటమి పాలనలో మిగతా పరిశ్రమలన్నింటినీ చంద్రబాబు తరిమి కొడుతున్నారు. తన కుటుంబ కంపెనీకి మాత్రం శరవేగంగా రాయితీలిచ్చి సంపద సృష్టించుకున్నారు. హెరిటేజ్కే కాదు, తన బావయ్య బాలయ్య చిన్నల్లుడు అయిన విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టేయడానికి కూడా చంద్రబాబు కరుసన్నల్లోనే ఆమోదముద్ర పడిపోయింది. ఇక తన బావయ్య బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి అనుకూలంగానూ చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద తాను తన బంధువులకు సంబంధించిన సంపద సృష్టిలో బాబు బాగా బిజీగా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.